హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా, మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో తీస్తున్నానంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీకు తెలిసిన విషయం ఏమిటంటే, మొన్న లోకల్ బాయ్ అని నాని మీకు అందరికీ తెలుసు, యూట్యూబరు. ఆయన 3 రోజుల కింద ఆయన అరెస్ట్ చేసి ఆయన రిమాండ్లో పెట్టినారు, జైల్లో వేసినారు. మరి రీసెంట్ కూడా బెట్టింగ్ యాప్ ద్వారా ఆన్లైన్లో బెట్టింగ్ ప్రమోట్ చేసినటువంటి ఎవరు అంటే మళ్ళీ ఇంకొకరు దొరికినారు. ఆయనే బండి సన్నీ యాదవ్ అని వ్యక్తి, మీకు తెలిసిన వాడే. బైక్ రైడరు, అంటే దేశాలకి బైక్ రైడర్ మీద తిరుగుతుంటారన్నమాట. ఆయన చేసినటువంటి యూట్యూబ్ నుంచి కొంత డబ్బు సంపాదిస్తాడు, ఎక్కువ కాదు, కొంత డబ్బు సంపాదిస్తాడు. ఆయన చేసిన బెట్టింగ్ యాడ్స్ వీడియోలు ప్రమోట్ చేసి చాలామందికి యూత్కి తప్పుదారిన త్రోవ పట్టించినటువంటి ఈ బండి సన్నీ యాదవ్ అనేవాడు. వాడు చేసినటువంటి వీడియోలు మీకు చాలా తెలుసు. బెట్టింగ్ ఇలా చేసి ఇలా డబ్బులు సంపాదించవచ్చు అని చాలామందికి యూత్కి ఇలా తప్పుదారిన పట్టించాడు. రీసెంట్గా 8 కోట్లు పెట్టి తన ఇల్లు కట్టుకున్నాడు. అదేవిధంగా అమెరికాలో కారు కొన్నాడు. ఇలా ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బు కాదు, సపరేటు వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని బెట్టింగ్ యాప్స్ ద్వారా వాళ్ళకి కొంతమంది బ్యాచ్, ఇలాంటి గ్యాంగ్ కొంతమంది ఉన్నారు. ఇలాంటి వీడియో బెట్టింగ్ యాడ్స్ ద్వారా ఇలాంటి ప్రమోట్ చేస్తే, వీడియో తీస్తే కొంత డబ్బు మీకు ఇస్తామని ఇలా చెప్పినప్పుడు వాళ్ళు ఇలాంటి అడ్డదారికి వెళ్ళి ఇలా వీడియో తీసి పెట్టి ఇలాగ డబ్బులు సంపాదించవచ్చు, ఇంత తక్కువ డబ్బు పెడితే ఇంత ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అని బెట్టింగ్ వీడియోల ద్వారా బండి సన్నీ యాదవ్ ఇలా చేశాడు. పోలీసులు ఇప్పుడు ఆయన్ను కూడా పట్టుకోవడానికి గాలిస్తున్నారు, వెతుకుతున్నారు. కానీ ఇప్పుడు దొరకడం లేదు, పరారులో ఉన్నాడు. దయచేసి ఎవడైనా యాపింగ్ వీడియోలు ఎవడైనా తీస్తే తోలు తీరిపోతుంది. దయచేసి ఎవడు కూడా బెట్టింగ్ యాప్ వీడియోలకి కానీ ఇలాంటి తప్పుదారులు ఎవరిని త్రోవ పట్టించకుండా, ఎవరిని ఇలాంటి బెట్టింగ్ వీడియోలు తీయకుండా జాగ్రత్త పడండి. లేకపోతే మీ భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది. లోకల్ బాయ్ నాని ఇంత చేసినటువంటి పేరు సంపాదించుకున్నా ఇప్పుడు ఏమైంది? ఏదో ఒక రోజు పోవాల్సిందే. ఇప్పుడు బండి సన్నీ యాదవ్ మరి నెక్స్ట్ ఎవడు దొరుకుతాడో చూస్తాము. మీకు తెలుసు, దయచేసి బెట్టింగ్ వీడియోల జోలికి ఎవరైనా యూత్ కానీ వాటి జోలికి వెళ్ళకండి. ఇలాంటి మాయగాళ్ళ మాటలు నమ్మి మీ జీవితాలను నాశనం చేసుకోకండి. దయచేసి ఇలాంటి విషయాల్లో మీరు వీడియోలకు దూరంగా ఉండండి. ఇప్పుడు బండి సన్నీ యాదవ్ ఇప్పుడు 8 కోట్లు పెట్టి ఇల్లు కట్టినాడు. ఎలా వచ్చింది 8 కోట్లు? ఆలోచన చేయండి. ఇలా తప్పుదారిన బెట్టింగ్ యాడ్స్ వీడియోల ద్వారా ఇలాంటి బెట్టింగ్ ప్రమోట్ చేసేయడం వల్ల డబ్బు అడ్డదారిన సంపాదిస్తున్నారు. వీళ్ళకి డబ్బు కావాలి, కానీ మనుషులు ఎవడు ఏమైపోతాడో, ఎవడు ఏం చనిపోతాడో, ఎంతమంది నాశనం అయిపోతారో మనకి అవసరం లేదు. వాళ్ళకి డబ్బు కావాలి కాబట్టి ఇలాంటి వీడియోలు, చెత్త వీడియోలు తీస్తున్నారు. ఇలాంటి చెత్త వేస్ట్ గాళ్ళు. దయచేసి ఇలాంటి వాళ్ళ మాటలు విని మీ లైఫ్ సర్వనాశనం చేసుకోకండి. సైబర్ క్రైమ్లో సంబంధించినట్టు పోలీస్ డిపార్ట్మెంటు, ఆయన పేరు తెలంగాణ ఏమో ఆయన పేరేమో ఉంది బహుశా. ఆయన ఇప్పుడు అందరినీ ఒక్కొక్కరిని గాలిస్తున్నాడు. ఇప్పుడు చిన్న ఎలకలు పడుతున్నారు, పెద్ద ఎలకలు నెక్స్ట్ దొరుకుతాయి ఇంకా మంది. ఇలాంటి చెత్తగాళ్ళు వీడియోలు ఎవరు కూడా బెట్టింగ్ వీడియోలు నమ్మి మీరు జీవితాలను నాశనం చేసుకోకండి. ఫ్రెండ్స్, మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఈ వీడియో దయచేసి ప్లీజ్ ఫ్రెండ్స్ ఆలోచన చేయండి. ఇలాంటి వాళ్ళు మోసగల మాటలు నమ్మకండి. వాళ్ళకి ఏమి కాదండి, మీ భవిష్యత్తు ఏమైపోయినా వాళ్ళకి ఆ లెక్క లేదు, పర్వాలేదు. మీరు నాశనం అయిపోయినా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకు డబ్బు కావాలి. వాళ్ళు బెట్టింగ్ ప్రమోషన్ వీడియోలు తీయడమే వాళ్ళకి లక్ష్యము. ఎవడు ఎంతమంది అమ్మాయిలు నాశనం అయిపోయినా, ఎంతమంది మిడిల్ క్లాస్ అబ్బాయిలు సర్వనాశనం చేసుకోపోయినా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి కేవలము డబ్బు కావాలి. ఎవడి బండి సన్నీ యాదవ్, ఎవడి లోకల్ బాయ్ నాని మనలాంటి వాళ్ళే కదా. ఇలాంటి మనుషులను నమ్మి మీరెందుకు నాశనం చేసుకుంటున్నారు? దయచేసి డబ్బులు ఊరికే రావు, డబ్బులు చెట్టులకు కాయవు. అమ్మ నాన్నలు మనం కష్టపడితేనే డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులు తీసుకుని పోయి ఇలాంటి మోసగల మాటలు విని ఆన్లైన్లో బెట్టింగ్లో పెట్టి మీరు డబ్బులు పోగొట్టుకొని, తల్లిదండ్రులు బాధ పెట్టి, మీరు సర్వనాశనం చేసుకొని, మీ లైఫ్ పాడు చేసుకొని, మీ జీవితాలు నాశనం చేసుకొని, మీరు సూసైడ్ చేసుకొని చనిపోతే ఎవడికి లాభము? వాడేమని మీకు డబ్బు తెచ్చిస్తాడా? లోకల్ బాయ్ వాడు డబ్బు తెచ్చిస్తాడా? బండి సన్నీ యాదవ్ అని వాడు డబ్బు తెచ్చిస్తాడా? ఒక్కసారి ఆలోచన చేయండి ఫ్రెండ్స్. మీ జీవితాలు ఇలాంటి వాళ్ళ ద్వారా మీరు నాశనం చేసుకోకండి. మీ లైఫ్ చాలా ప్రాముఖ్యం అనేది. మీరు ఎలా
లైఫ్ ముందుకు తీసుకెళ్తే అలా వెళ్ళిపోతుంది. తప్పుదారిన వెళ్ళిపోతే మీ జీవితమే సర్వనాశనం అయిపోతుంది. దయచేసి ఆలోచించేయండి. ఇలాంటి మోసగాళ్ళు బన్నీ సన్నీ యాదవ్ లాంటి వాడు కానీ, లోకల్ బాయ్ లాంటి ముత్యాలాగా కనిపిస్తారు. కానీ ఆ నాన్న డేంజర్. కాబట్టి దయచేసి ఇప్పుడు కనిపిస్తున్నారు కదా పోలీసు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు వెతుకుతున్నారు, ఎందుకు జైల్లో వేస్తున్నారంటే వాళ్ళు లోపల వేరే రకంగా ఉన్నారు, బయట మరొక రకంగా ఉన్నారు. ఇలాంటి యూట్యూబర్ల మాటలు నమ్మి మీరు జీవితాలను నాశనం చేసుకోకండి. ఇప్పుడు దూల తీరింది ఇద్దరికి ఎదవలకి. దయచేసి ఇలాంటి వాళ్ళ మాటలు ఎంతోమంది నమ్మి యువకులు తమ యొక్క డబ్బును సర్వనాశనం చేసుకొని పాడు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి నా మాటలు మీకు ఒకవేళ ఇబ్బంది కలిగించినట్లయితే నన్ను క్షమించండి. మీ మంచి గురించే చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటా. బాయ్.